తెలంగాణ బడ్జెట్ సెషన్స్ షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల నిర్వహణపై మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ రివ్యూ నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్లు, సిఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఇక ఈ సమావేశంలో ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, డీటెయిల్స్ ఏంటి? అనిల్, తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభమవుతున్నాయి. అసెంబ్లీలో దాదాపు ఈ నెల 24 నుంచి దాదాపు 10 రోజుల వరకు ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ అసెంబ్లీ నిర్వహణపై అసెంబ్లీలో స్పీకర్ అధ్యక్షతన ఏర్పాట్లపై సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్పులు, అదేవిధంగా మండలి చైర్మన్ గుత్తా సికందర్ రెడ్డితో పాటు అసెంబ్లీ కార్యదర్శి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఈసారి బడ్జెట్ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి పూర్తి బడ్జెట్ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ ఈ నెల 22న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైతే 22న బడ్జెట్ కేంద్రం ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రానికి వచ్చే నిధులు లెక్కలతో ఇక పూర్తి స్థాయి బడ్జెట్ని ఈసారి తెలంగాణ ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రవేశపెడుతుంది. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలకు సంబంధించి అమలు చేయడానికి నిధుల సమీకరణ కోసం పూర్తిగా కసరత్తు చేసింది. ఈరోజు ఉదయం నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటరియట్లో శాఖల వారీగా రివ్యూ నిర్వహిస్తున్నారు. ఈసారి బడ్జెట్ సమావేశాల్లో ఏ శాఖకు ఎంత నిధులు కేటాయించాలి, ఎంత ఆదాయం ఉంది, ఎంత వ్యయం ఆయా శాఖల్లో ఉంది అనే అంశంపై ఇప్పటికే అన్ని శాఖలతో ఈరోజు 11 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా సెక్రటరియట్లో అన్ని శాఖల అధికారులతో సీఎం వరుసగా రివ్యూ నిర్వహిస్తున్నారు. ఇక ఈసారి బడ్జెట్ సమావేశంలో ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు రుణమాఫీ సంబంధించి ఇప్పటికే దాదాపు 31,000 కోట్లకు సంబంధించిన నిధులు అవసరం ఉంది. దానికి సంబంధించిన అంశాన్ని అసెంబ్లీలో ప్రకటించే అవకాశం ఉంది. ఎంత రుణమాఫీ అమలు చేస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని హామీ ఇచ్చినట్టుగానే డిసెంబర్ 9, 2023 డిసెంబర్ 9కి కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇక దాదాపు ఎంత నిధులు అవసరం ఉంటుంది, ఎంతమంది రైతులకు లబ్ధి చేకూరుతున్న అంశంపై అసెంబ్లీ వేదిక నుంచి ఈ బడ్జెట్లో రైతు రుణమాఫీకి ఎంత కేటాయిస్తారు, ఇక రైతు భరోసా కూడా ఈసారికి పంటలకు సంబంధించిన రైతు భరోసా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రైతు భరోసాని ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి, ఎంతమంది రైతులకు లబ్ధి చేకూరుతుంది, అంటే కట్ ఆఫ్ 5 ఎకరాలకు తీసుకోనా, లేదంటే నిన్న ఖమ్మంలో జరిగిన రైతుల అభిప్రాయము, లేదంటే మేధావుల అభిప్రాయం తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఇప్పటికే ఒక్కొక్క రోజు ఒక్కొక్క జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు అటెండ్ అయ్యి ఇటు రైతులు, అదేవిధంగా గ్రామాల ప్రజల నుంచి కూడా రైతు భరోసా ఎంతవరకు ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనే అంశంపై వారి అభిప్రాయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశంలో అన్ని పార్టీలు, రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని కూడా తీసుకునే అవకాశం ఉంది. గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత రైతు భరోసాను ఎంతవరకు ఇవ్వాలి, ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి, కేవలం పంట పండించే రైతులకు మాత్రమే ఇవ్వాలా, లేక బీడు ఉన్న భూములు లేదంటే గుట్టలకు గత ప్రభుత్వం ఇచ్చింది, ఈసారి కేవలం ఎవరైతే పంట పండించే రైతులు ఉన్నారో వారికి వ్యవసాయానికి సాయం చేసే పథకం కాబట్టి కేవలం రైతులు పంట పండించే రైతులకే ఇవ్వాలి, కానీ ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనే అంశంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దానిపై మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసింది. అన్ని జిల్లాల్లో అభిప్రాయం తీసుకుంటుంది. ఇక ఈసారి బడ్జెట్ సమావేశంలో అన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని తీసుకొని మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయంతోనే రైతు భరోసాను ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనే అంశంపై కూడా ఈ బడ్జెట్ సమావేశంలో ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశం. దీంతోపాటు పంటల బీమాకు సంబంధించిన నిధులు ఎంత కేటాయించాలనే అంశంపై కూడా ఈ బడ్జెట్లో ప్రభుత్వం కేటాయింపులు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం కేంద్రం తీసుకొచ్చిన ఫసల్ బీమాని అమలు చేయలేదు. దాని ద్వారా తెలంగాణలో రైతులంతా కూడా నష్టం పోయారని కాంగ్రెస్ పార్టీ గతంలో అనేక ఆరోపణలు చేసింది. ఇక ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చిన వెంటనే తాము పంటల బీమా అమలు చేస్తామని హామీ ఇచ్చింది. రైతు నుంచి వచ్చే బీమా రుసుమును కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటన చేసింది. కాబట్టి ఈసారి బడ్జెట్లో ఎంత కేటాయిస్తారని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దాంతోపాటు రైతు బీమాను కూడా అమలు చేస్తామని చెప్పారు. వీటిని సంబంధించిన కేటాయింపులు ఇక రాష్ట్ర
రాష్ట్ర వ్యాప్తంగా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పథకాలు అమలు చేస్తామని చెప్పింది. వాటికి సంబంధించిన కేటాయింపులు ఇప్పటివరకు పూర్తి స్థాయిలో బడ్జెట్ పెట్టలేదు. కాబట్టి ఈ నెల 24 నుంచి జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో పూర్తి స్థాయిలో బడ్జెట్ ఈ ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఏ శాఖకు ఎంత కేటాయిస్తున్న అంశంపై ఇప్పటికే ప్రభుత్వం పూర్తిగా అన్ని శాఖలకు సంబంధించిన కసరత్తు చేసింది. కాబట్టి ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్టు మొదటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈసారి మొదటి బడ్జెట్టు సమావేశాలు నిర్వహిస్తుంది. కాబట్టి శాఖల వారీగా ఎలాంటి నిధులు కేటాయిస్తున్నది మాత్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కసరత్తు చేస్తూ ఈ నెల 24న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావాలని గవర్నర్ ప్రసంగంతో మొదటి రోజు మూసిన తర్వాత సంతాప తీర్మానాలతో సెకండ్ రోజు వెళ్తే ఈ నెల 26వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్పొచ్చు అనిల్.